కార్గో ఎయిర్పోర్టు పేరుతో ఉద్దాన ప్రజలకు ఉరి. కార్పొరేట్ సంస్థలకు సిరి కోసం ఎందుకు పూనుకుంటున్నారో మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రశ్నించారు. మందస మండలం ఎం గంగువాడ సమీపంలో వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావును పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేసి పలాసలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు మందస మండలం ఎం గంగువాడలో నిరసన ర్యాలీ నిర్వహిస్తే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అనుమతులు రద్దు చేసి అక్రమంగా అరెస్టులు చేసి ఇవాళ అక్కడ వెళ్లకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. ఎట్లాంటి చర్యని ఇవాళ వామపక్షాలుగా మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనతో ఈ రోజు ఉద్దాన ప్రజల్ని వృత్తిని నెట్టుకునిరా ఈ కార్పొరేట్ సంస్థలకి సిరి సంపదలు కట్టబెట్టడానికి మీరు ఎందుకు పూనుకుంటున్నారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ ఉద్దాన ప్రాంతంలో ఈ జిల్లాలో ఎక్కడా లేదు. ఒకే ప్రాంతంలో ఏకకాలంలో 6 పంటలు 7 పంటలు పండించిన ఒక గొప్ప విలువైన భూమి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో కొబ్బరి, మునగ, జేడి, బొప్పాసు, పనస, మామిడి తోటలు ఏకకాలంలో కాసి బ్రహ్మాండమైన ఆదాయాలు సంపాదించే ఈ ప్రాంతాన్ని ఇవాళ మీరు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ ఉద్దానాన్ని మీరు ఎందుకు విధ్వంసానికి పూనుకుంటారు? ఇది కార్పొరేట్ సంస్థకి ఎందుకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రయత్నిస్తాం. మీకే చిత్తశుద్ధి ఉంటే మూలపేట పోర్టు కేటాయించిన 2300 ఎకరాల్లో 500 ఎకరాలు కానీ మీరు కేటాయిస్తే అక్కడ ఈజీగా ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎక్కడ మీరు స్థలం సేకరించక్కర్లేదు, ఎక్కడ నష్టపరిహారం అక్కర్లేదు. ఎందుకు మీరు ఆ పని చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ప్రజల సంపదని, ప్రకృతి సంపదని కార్పొరేట్ సంస్థలకి ఎందుకు కట్టుబెట్టడానికి పూనుకుంటారు అని ఇవాళ మేము సందర్భంగా ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి మీరు సమాధానం చెప్పాలా? అంతేకాకుండా కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఎన్ని అరెస్టులు చేసినా సరే ప్రజల మద్దతుని ఉద్యమాలు ఉధృతం చేస్తామని దశల వారి పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్చాపురం వరకు 2 పంటల మీద నీరు ఇవ్వండి, జిల్లా సస్యసేవన పోద్ది. ఈ ఉద్దాన ప్రాంతానికి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసినారు, మేము వస్తే జీడి గిట్టుబాటు ధర ఇస్తాం, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని. కానీ 2 సంవత్సరాలు గడిచినా మీరు ఇవ్వబడుతుంది, రైతులు తీవ్రమైన దోపిడీకి గురవుతారు. ఎందుకు ఇవ్వలేదు? ప్రజలకు సమాధానం చెప్పాలా? లేకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తాం.